న్యూస్ ఏపీ నిజాలు నిర్భయంగా. నెల్లూరు జిల్లా జనసేన పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపించే బలమైన నాయకత్వం కోసం అధిష్టానం కసరత్తు చేస్తున్న తరుణంలో గ్రూపు రాజకీయాలకు అతీతంగా అత్యంత క్రమశిక్షణ కలిగిన నేతగా గుడి హరికుమార్ రెడ్డి పేరు ఇప్పుడు ప్రథమంగా వినిపిస్తోంది. 2003 నుంచే మెగా ఫ్యామిలీతో అచంచలమైన అనుబంధం కలిగిన ఆయన 2008 ప్రజారాజ్యం పార్టీలో ఇందుకూరుపేట మండల కన్వీనర్గా బాధ్యతలు చేపట్టి నాడు తూపాకుల మునెమ్మకు 28,000 పైచులకు ఓట్లు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. గతంలో జిల్లా అధ్యక్షులు క్లిష్ట సమయంలో పార్టీని వీడిన పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు కట్టుబడి జిల్లాలో జనసేన జెండాను రెపరెపలాడించిన ఘనత హరిరెడ్డిది. కోవూరు నియోజకవర్గంలో క్యాడర్ను ఏకతాటిపైకి తీసుకురావడమే కాకుండా 2025 మొంతా తుఫాన్ సమయంలో బాధితులకు తన స్వగృహం నుంచే భోజన వసతులు కల్పించడం, కోవూరులో బ్రిడ్జి కూలిపోయినప్పుడు విద్యార్థుల కోసం ప్రత్యామ్నాయ బ్రిడ్జిని ఏర్పాటు చేసి మెగా బ్రదర్ నాగబాబు చేత ఎక్స్ వేదికగా ప్రశంసలు అందుకోవడం ఆయన నిబద్ధతకు నిదర్శనం. స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సహకారంతో 15 లక్షలతో గంగపట్నం చెరువులో రైతులకు బాట వేయించడం, రికార్డు స్థాయిలో 43 బ్లడ్ క్యాంపులు నిర్వహించడం, 50కి పైగా ట్రైసైకిళ్లు, 15 మందికి సీఎం సహాయ నిధి చెక్కులు ఇప్పించడం, గంగపట్నంలో వెలువేతకు గురైన కుటుంబాలకు మరియు ఆపదలో ఉన్న యువకుడికి ఎల్ఓసి ద్వారా ప్రాణభిక్ష పెట్టడం వంటి సేవా కార్యక్రమాలతో ఆయన ప్రజా హృదయాల్లో నిలిచారు. ప్రస్తుతం జిల్లా అంతర్గత విభేదాలపై అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ గా ఉన్న నేపథ్యంలో ఎవరినీ నొప్పించకుండా అందరినీ కలుపుకుపోయే తత్వం, ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ తో ఉన్న సత్సంబంధాలు, నాగబాబు వద్ద ఉన్న మంచి గుర్తింపు హరికుమార్ రెడ్డికి కొండంత బలంగా మారాయి. ఇటీవల సభ్యత్వ నమోదులో నెల్లూరు జిల్లాను టాప్లో నిలిపిన నేతలు రేసులో ఉన్నప్పటికీ అధిష్టానం అనుభవానికి విధేయతకు పట్టం కట్టాలని భావిస్తే నెల్లూరు జిల్లా జనసేన పార్టీలో గుడి హరికుమార్ రెడ్డి పాత్ర రాబోయే రోజుల్లో అత్యంత కీలకం కాబోతోందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.